క్రికెట్ ప్రపంచంలో కొన్ని విజయాలు కేవలం రికార్డుల కోసం మాత్రమే మిగిలిపోతాయి. కానీ కొన్ని విజయాలు ఒక దేశపు క్రీడా గమనాన్నే మార్చేస్తాయి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం మార్చి 17న గడాఫీ స్టేడియంలో జరిగిన ఆ అద్భుతం శ్రీలంక క్రికెట్ను ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టింది. అదే 1996 ఐసీసీ వరల్డ్ కప్ విజయం. 1996కు ముందు శ్రీలంక అంటే ఒక చిన్న టీం, పసికూనగా పరిగణించబడే ఆ జట్టు ఆస్ట్రేలియా లాంటి దిగ్గజాలను ఓడించి కప్పు కొడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ అర్జున రణతుంగ సారథ్యంలో లంకసేన అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి చూపించింది. ఆనాటి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక అలవోకగా ఛేదించి తొలిసారి ప్రపంచ విజేతగా అవతరించింది. ఈ గెలుపు గురించి మాట్లాడుకుంటే మనం మొదట చెప్పుకోవాల్సింది అరవింద డిసిల్వా గురించి. ఫైనల్ మ్యాచ్లో ఆయన ప్రదర్శన అద్వితీయం. బౌలింగ్లో కీలకమైన 3 వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాటింగ్లో అజేయమైన సెంచరీతో 107 పరుగులతో చెలరేగిపోయారు. ఒక వరల్డ్ కప్ ఫైనల్లో ఇటు బంతితోనూ అటు బ్యాట్తోనూ మ్యాజిక్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఆయనను మ్యాడ్ మ్యాక్స్ అని పిలుస్తారు. ఈ టోర్నీలో శ్రీలంక ప్రవేశపెట్టిన కొత్త వ్యూహం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సనత్ జయసూర్య, రమేష్ కల్లు వితరాన ఓపెనింగ్ జోడీ మొదటి 15 ఓవర్లలోనే బౌలర్లపై విరుచుకుపడే విధానం వన్డే క్రికెట్ రూపురేఖలే మార్చేసింది. కెప్టెన్ అర్జున్ రణతుంగ జట్టును నడిపించిన తీరు, క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనవ్వకుండా ఆడిన విధానం అద్భుతం. లాహోర్ వేదికగా జరిగిన ఆ ఫైనల్లో రణతుంగ విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే శ్రీలంకలో సంబరాలు మిన్నంటాయి. అది కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు, ఆ దేశ క్రీడాకారుల్లో కలిగిన ఆత్మవిశ్వాసం. ఆ ఒక్క గెలుపు ముత్తయ్య మురళీధరన్, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, చామిందా వాస్ వంటి లెజెండ్స్ మరింత ఎదగడానికి పునాది వేసింది. శ్రీలంక క్రికెట్ అభిమానులకే కాకుండా ప్రతి క్రికెట్ ప్రేమికుడికి ఆ విజయం ఎప్పటికీ ఒక ఇన్స్పిరేషన్.